వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు మంగళవారం వారం, అందులోనూ అష్టమి కాబట్టి చాలా పవర్ఫుల్. రేపు మీరు ₹5 పిల్లలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ పోయి ఆ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం తోటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ₹5 బిళ్ళ పరిహారం అనేది ఈ అష్టమి రోజున అలాగే మంగళవారానికి సరి సమానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. ఈ ₹5తో ఈ పరిహారం చేయడం వల్ల 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి మీ ఇంటి లోపలికి డబ్బు అనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్న స్థాయి నుంచి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము. అంటే అష్టలక్ష్ముల అనుగ్రహం తోటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం పట్టిందల్లా బంగారమవుతుంది, బాగా కలిసి వస్తుంది. ఒక ₹5 బిళ్ళ ఏంటంటే ఆ యొక్క తలరాతనే మార్చేటటువంటి శక్తి ఈ ₹5 బిళ్ళకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రికి రాత్రే మీ అదృష్టం ఎలా ఉంది ఏంటి అనేది మీరే పరీక్ష చేసుకుంటే దాని యొక్క ఫలితం అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట. అంత అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. 5 అంటే అదృష్ట సంఖ్య, 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్యను మాట. అంటే 5లో లక్ష్మీదేవి కలిసి ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారము ఈ 5 అనేటటువంటి నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఏంటంటే ఈ నెంబర్లు రాసుకొని పర్సులో కూడా పెట్టుకుంటా ఉంటారన్నమాట. కొంతమంది లక్కీ నెంబర్స్ గా, కొంతమంది ఇట్లా ఏంటంటే ఏంజెల్ నెంబర్స్ లాగా రకరకాలుగా ఏంటంటే ఇలా వాడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, కష్టాలు, ఇలా అంటే ఎంత సంపాదించినా కూడా కలిసి రాకపోవటము. అంటే చేసే కష్టం చేస్తానే ఉంటాము, శ్రమ చేస్తానే ఉంటాము, చెమట ఊడ్చి సంపాదిస్తూనే ఉంటాము. కానీ మనం కష్టపడితే ఎంత చెమటైతే చిందిస్తామో అంత కష్టపడినటువంటి సొమ్ము ఏంటంటే నీటికి లాగా ఈజీగా ఖర్చు అయిపోతా ఉంటది అన్నమాట. అంటే సంపాదించటం ఎంత కష్టమో దాన్ని ఖర్చు చేయటం అంత తేలిక అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఖర్చులు అనేవి మన కంట్రోల్లో ఉండవు, అదుపులో ఉండవు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో, కుటుంబంలో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఖర్చు చేసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు కూడా ఆ కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఆర్థికపరంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఆ అప్పులు ఏంటంటే అప్పు తీసుకోగానే సరిపోదు కదా, దానికి మళ్లీ వడ్డీలు అని, చక్ర వడ్డీలని ఇలా కట్టుకునేసరికి వడ్డీలు తోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవు అన్నమాట. అసలు కన్నా కూడా వడ్డీ ఎక్కువై కూర్చుంటుంది. దానికి ఏంటంటే చివరికి ఉన్నది కూడా అమ్ముకుని మనం అప్పు ఇచ్చినోళ్ళు, అంటే ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళ కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అలా ఏంటంటే ఈ అప్పులు ఉండి రేత్రి నిద్ర కూడా పట్టగా తన్నుకుంటారన్నమాట. ఎందుకంటే తెల్లారితే భయం, ఎక్కడ వచ్చి అడుగుతారు, ఎక్కడ గొంతు మీద కూర్చుంటారు అని చెప్పేసి భయం అన్నమాట. ఎంత చేసినా కూడా కనీస అవసరాలు కూడా సరిపోవు అన్నమాట. ఇట్లా ఏంటంటే మనకి ఉన్నటువంటి ఈ దరిద్రబాధలన్నింటినీ కూడా తొలగించి మన ఇంటి పరంగా బాగా కలిసి రావాలి. ఆ తల్లి యొక్క అనుగ్రహం అంటే మనం ఎంత చేసినా కూడా కష్టం ఒక్కటే కాదండి, ఎప్పుడు కూడా జీవితంలో కలిసి పాటు అనేది ముఖ్యం. అలాంటి కలుసుబాటు కోసం మనకు ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అవసరం అన్నమాట. చాలా ఉపయోగపడతాయి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు పుష్కలంగా దొరుకుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం గనుక మనకు దొరికినట్లయితే మనకి ఇలాంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతాము. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు మంచి ఫలితం త్వరగా వస్తుందన్నమాట. రేపు మంగళవారం కాబట్టి చక్కగా అష్టమి మంచి రోజు కాబట్టి ఏంటంటే రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకుని, అలాగే వాకిట్లో కూడా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ఒక మంచి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు కూడా చల్లుకొని, అలాగే ఇంటిని కూడా కాస్తంత రాళ్ల ఉప్పు వేసి ఇంటిని కూడా తుడుచుకొని మీకు ఇంట్లో దీపారాధన చేసుకోండి. మంగళవారం కాబట్టి పప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు, పప్పు వండకూడదు, ఎర్ర కందిపప్పు వండకూడదు. ఈ పప్పుల్లో మనకి ఎరుపు రంగు టమాటాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు ఏవి కూడా ఉండకూడదు. పప్పు కూడా మనం వండితే ఏంటంటే అప్పులు, సమస్యలు, కష్టాలు అనేవి ఆ ఇంటి పరంగా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మంగళవారం రోజున పప్పు కూరలు, పులుసులు, చారులు, పప్పుచారు అందులోకి వచ్చేటప్పటికి ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలని, ఎర్ర కందిపప్పుని, ఎరుపు రంగు వస్త్రాలని ఇలాంటివి ఏవి కూడా వండకూడదు, ధరించకూడదు. ఎరుపు రంగు బట్టలు, నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు అన్నమాట. ఇలాంటి నియమాలు పాటించాలి. మాంసాహారం కూడా వండకూడదు, తినకూడదు. ఆడవారైతే చేయకూడని 5 రోజులు చేయమాకండి.
మీ ఇంట్లో మీ భర్త చేస్తే మీ భర్త చాతన అయినా చేపించొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక ఇలాంటి నియమాలు పాటిస్తా ఈ పరిహారం అనేది మీరు ఉదయం పూజ చేసినప్పుడు కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసుకున్న మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంకా మంచి ఫలితం కోసం మీరు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవడానికి ప్రయత్నించండి, అంటే 6 దాటిన తర్వాత చేసుకోండి, మీకు ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. దీనికి వచ్చేటప్పటికి 5 రూపాయలు కావాలి, 5 రూపాయల బిళ్ళలు వచ్చేటప్పటికి 4 కావాలన్నమాట. అలాగే మనకు పసుపు కూడా కావాలి. పసుపు అంటే మనం వంటల్లో వాడేటువంటి పసుపు కాకుండా పూజలకు వాడుకుంటాం కదా, ఆ పసుపును తీసుకోండి. ఆ పసుపును తీసేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి వేసుకొని అందులో కాస్తంత రోజు వాటర్ కానీ లేకపోతే గంగాజలం కానీ వేసేసి చక్కగా పేస్ట్ లాగా కలిపేసేయండి. ఆ పేస్ట్ ని మీరు ఏం చేస్తారంటే 5 రూపాయల బిళ్ళలు 4 తీసుకోవాలి, అంటే 4×5 20 అంటే సరి సంఖ్య అన్నమాట. అంటే 20 అనేది కూడా మనకు అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చన్నమాట. అంటే 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేసి మనకి బాగా కలిసి రావడానికి, 4 దిక్కుల నుంచి మనకు మూసుకుపోయిన దాన ద్వారాలు తెరిపించడానికి ఇక్కడ 4 తీసుకున్న మనం 5 రూపాయల బిళ్ళలు ఒక దిక్కుకి ఒక్కొక్క బిల్ అన్నమాట అట్లా తీసుకోవాలి. అలా తీసేసుకుని ఏం చేస్తారంటే ఆ 5 రూపాయలు పిల్లల్ని ఈ పసుపు పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ పసుపు పేస్టులో చక్కగా ముంచేసేయండి. అంటే 5 రూపాయలు బిళ్ళ మొత్తానికి కూడా ఆ పసుపు పేస్టు అనేది చక్కగా పట్టాలి. అలా చేసిన తర్వాత ఇంకా మీకు అవకాశం కుదిరితే దానికి కొంచెం కుంకుమ బొట్లు కూడా పెట్టేసేయండి. ఇంకా 5 రూపాయల పిల్లలకు 4కి బొట్లు పెట్టేసేయండి. అది పెట్టేసేసి మీరేం చేస్తారంటే దీపారాధన చేసినప్పుడు దేవుడి దగ్గర ఈ 5 రూపాయల పిల్లలు ఉంటే కదా, వీటిని ఒక తమలపాకు మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ పెట్టేసేయాలి మీరు ఆ దీపం ముందల. అంటే దీపారాధన చేసినప్పుడు ఈ దీపం దగ్గర దేవుడు దగ్గర ఈ ప్లేటును లేదా ఈ తమలపాకులను 5 రూపాయలు బిళ్ళలను మనం పసుపులో ముంచాం కదా, వాటిని అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసేసి మీకు మనసులో